దాదాపుగా 4500 కుటుంబాలతోని ఈ ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి తమాషాలు చేస్తున్నాయి. నైజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ల గురించి నేను మాట్లాడుతున్నాను. గతంలో ఈ షుగర్ ఫ్యాక్టరీ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది. ఫ్యాక్టరీకి నష్టాలు వస్తున్నాయనే వంక చెప్పి 51% ప్రైవేటీకరణ చేసి 49% ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచారు. 10 సంవత్సరాల క్రితం ఈ ఫ్యాక్టరీని మూతవేయడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏ వ్యవస్థనైనా మూతవేస్తే అందులో పనిచేస్తున్న వర్కర్లకు ఇంకో ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించాలి. అలా కాకుండా ఇందులో పనిచేస్తున్న 4500 మందికి ఎలాంటి భరోసా కల్పించకుండా కనీసం 10 సంవత్సరాల నుంచి గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా వారిని రోడ్డు పైన పడేసింది. వాళ్ళు ఇప్పుడు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. కమ్సే కమ్ ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వారిని గుర్తించి ఫ్యాక్టరీని ఓపెన్ చేయడమో లేదా ఈ 10 సంవత్సరాల నుంచి బకాయి ఉన్న జీతాలు త్వరగా చెల్లించడమో చేయాలి.